ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా మనకు ఎక్కువనే ఉంటుంది అండ్ దీనికి ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత అండ్ అప్లై డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేయడం చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక క్లారిటీ మెన్షన్ చేసి చూసుకోండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మనకు అండర్ మినిస్టర్ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు కేంద్ర ప్రభుత్వ ఏదైతే విద్యుత్ శాఖ ఉందో దాని కింద పనిచేసినటువంటి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు జాబ్ పోస్టింగ్ కూడా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాదు, నాగపూర్, నాసిక్, నోయిడా, కలకత్తా, గువాహతి, భోపాల్ ఏవైతే యూనిట్స్ ఉంటాయి కదా అక్కడ మనకు జాబ్ పోస్టింగ్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలి. ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఇండియన్ నేషనల్స్ అంటే కనుక. కాబట్టి ఈ నోటిఫికేషన్ 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనకు జాబ్ పోస్టింగ్ కూడా మన ఆంధ్ర తెలంగాణ వరకు హైదరాబాద్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక మనకు May 5, 2025 మార్నింగ్ 10 గంటల వరకు, అంటే మనకు నిన్న 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేటు May 25 మనకు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ అయితే ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కేవలం 20 days మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక మీరు క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ మీకు May 25, 2025 అయితే ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఆ డేట్ కల్లా సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలన్నమాట, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ వెబ్సైట్లో అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి మన ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు తెలుగు స్టేట్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు క్లారిటీ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ సిటీ కోల్కతా, బెంగళూరు, నాగ్పూర్, హైదరాబాదు అండ్ భోపాల్, నోయిడా, ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఈ సెంటర్స్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెడతామని వాళ్ళు క్లారిటీ మెన్షన్ చేశారు అఫీషియల్ కూడా. కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి అంటే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఓవరాల్ మనకు 44 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అసిస్టెంట్కి 4 పోస్టులు ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 8 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే యువర్ వాళ్ళకు 7 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 పోస్టులు అనమాట. అంటే 2 పోస్టులు కలిపి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఓవరాల్గా 6 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1 పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ కేటగిరీ. ఫోర్త్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట, 23 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్ 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు, ఒకటి యువర్ వాళ్ళకు, ఒకటి ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు. అయితే మరి ఇక్కడ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే ఇక్కడ మనకు యువర్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో యువర్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అవుతా అంటే కానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అయితే మీ అందరికి ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ అని. అయితే కొన్ని ట్రేడ్స్కి వచ్చేసి అంటే కొన్ని పోస్టులకు వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట లెవెల్ 6 కింద 35,400 నుండి 1,12,400 సాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక సెలక్షన్ వచ్చేసి మనకు CBT ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన జాబ్ సంబంధించిన బట్టి ఏదైతే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లెవెల్ 6 కింద మీకు సేమ్ అనమాట 35,400 నుండి 1,12,000.
అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవర్లో మీకు 70,000 అబోవ్ మీకు సాలరీ వస్తుంది. దీని కూడా సేమ్ అనమాట. ముందుగా CBT ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఈ రెండు కూడా మనకు ఒకటే అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 దీనికి వచ్చేసి లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 సాలరీ వస్తుంది. అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవర్లో మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ వస్తుంది. దీనికి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే CBT ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మనకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జాము అండ్ ట్రేడ్ టెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లెవెల్ 6 కింద మీకు సాలరీ వస్తుంది. 35,400 నుండి 1,12,400 అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవర్లో మీకు 70,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది లెవెల్ 6 కింద కాబట్టి ఎక్కువ వస్తుంది అనమాట. ఇక దీనికి ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కానీ లేదనమాట జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అసిస్టెంట్ గ్రేడ్ 2 లెవెల్ 4 కింద, అంటే అసిస్టెంట్ గ్రేడ్ 2కి అసిస్టెంట్ లైబ్రేరియన్కి రెండింటికి లెవెల్ 4 కింద మీకు సాలరీ వస్తుంది. 25,500 నుండి 81,100 సాలరీ వస్తుంది. అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవర్లో మీకు 40,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ దీనికి ఈ రెండింటికి వచ్చేసి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కేవలం మీకు CBT ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మిమ్మల్ని సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదనమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా సైంటిఫిక్ అసిస్టెంట్ 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మీ వేరే కేటగిరీ వాళ్ళకు పోస్ట్ ఉంటే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ BSc ఎవరైతే కెమిస్ట్రీ చేసి ఉంటారో BScలోనూ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు యూనివర్సిటీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది, ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ క్లాస్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో, అంటే ఇంజనీరింగ్ కానీ లేకుంటే టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ చేసి ఉంటారో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని రిలవెంట్ ఫీల్డ్లోన ఇంజనీరింగ్ అసిస్టెంట్గా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ ఏజ్ లిమిట్ 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎవరైతే 10th+ ITI చేసి ఉంటారో ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎవరైతే హిందీ సబ్జెక్ట్లోన ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు 4th ఆప్షన్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ BA కానీ BSc కానీ BCom కానీ BBA కానీ BBM కానీ అదేవిధంగా BCA కానీ ఎవరైతే డిగ్రీ కానీ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు కంపల్సరీగా మినిమం అనేది గ్రేడ్ B ఇన్ బేసిక్ కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి అసిస్టెంట్ గ్రేడ్ 2కి. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్, ఏదైతే లైబ్రేరియన్ సైన్స్ ఏదైతే ఉందో లైబ్రరీ సైన్స్ వీటిలో మీరు డిగ్రీ విత్ డిప్లొమా అయితే చేసి ఉన్నట్టే అప్లై అయితే చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి EWS అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే SC వాళ్ళు కానీ ST వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, సింపుల్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్క పోస్ట్కి. ఇక ఇక్కడ మనకు వేరే కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, EWS OBC జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ పోస్టులకు 1000 రూపీస్ 1000 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 2 అసిస్టెంట్ లైబ్రేరియన్ ఈ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 700 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వగలను, జాబ్ కొట్టాలి అని ఎవరికైతే కసి ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువ ఫీజు అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎవరైతే SC ST వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ కానీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళని ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఆ క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసినటువంటి విద్యుత్ శాఖ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చేయాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ ఫైనల్గా వచ్చేసి ఒక రిక్వెస్ట్ బ్రదర్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.